స్వయంగా తిరుమల నుంచి వచ్చిన ఈ చాటతో అమ్మవారు భక్తుల్ని ఎందుకు కొడుతుందో తెలుసా? తోటి వేషం. ఈ వేషం జాతరలో మూడో రోజు అంటే శుక్రవారం సాయంత్రం వేస్తారు. ఈ వేషంలో అమ్మవారు రాజుని కనిపెట్టడానికి ఒక సాధారణ ఇంటి పనమ్మ రూపంలో వస్తుంది. చేతిలో గంప, చాట, పొరక లాంటి ఇంటి పని వస్తువులు పట్టుకొని వీధి వీధి తిరుగుతుంది. కానీ ఆ గంప, చాట లాంటి వస్తువులు సాధారణం కావు. అమ్మవారి అన్న అయిన మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారే తన చెల్లెలు గంగమ్మకి ప్రేమతో పంపించే కానుకలు అవి. ఆచారం ప్రకారం ఈ వేషం కైకాలరెడ్డి వారి ఇంట్లో ధరిస్తారు. స్త్రీ వేషంలో ఉన్న వ్యక్తి నల్ల చీర కట్టుకొని శరీరం అంతా మసి పూసుకొని పెద్ద బొట్టు, పూల జడ, బంగారు ఆభరణాలతో అమ్మవారి స్వరూపంలాగా తయారవుతారు. పురుష వేషంలో ఉన్న వ్యక్తి మసి పూసుకొని చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఒక వీరుడిలా ముందుకు సాగుతాడు. ఈ వేషం పూర్తయ్యాక ముందుగా ఇంట్లో గంగమ్మ మరియు పోతురాజుకి పూజలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారు ముసుగు కప్పుకొని వేషాలమ్మ గుడికి బయలుదేరతారు. అక్కడ ఆ వేషంని అమ్మవారికి చూపించి స్వామివారి నుండి వచ్చిన గంపలు, చాటలు, కత్తిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజిస్తారు. తర్వాత చాటు మండపం దగ్గర ఉన్న పోతరాజు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బేరి స్ట్రీట్లో ఉన్న బేరిశెట్టి వారి ఇంటి దగ్గర మొదటి పూజలు పొందుతారు. అలా తిరుపతి వీధులన్నీ తిరుగుతూ ఇంటింటికి వెళ్తారు. కానీ ఈ వేషంలో ఉన్న అతిపెద్ద విశేషం ఏంటో తెలుసా? స్త్రీ వేషంలో ఉన్న అమ్మవారు భక్తుల తలపై చాటతో కొట్టడం. ఎందుకంటే స్వామివారి సన్నిధి నుంచి వచ్చిన ఆ చాటని అమ్మవారు స్వయంగా వాడుతుంది కాబట్టి దానికి దివ్య శక్తి ఉంటుందని ప్రజల నమ్మకం. అలా కొట్టించుకుంటే దరిద్రం దూరం అయ్యి అష్ట ఐశ్వర్యాలు వస్తాయని భక్తులు నమ్ముతారు. అది కేవలం ఒక చాట కాదు, అమ్మవారి ఆశీర్వాదం. విద్యాల గురువ వీరనాయక జటి గురు నీకు దండామయ్య, దండామయ్య స్వామి దండామయ్య, చూసేటి రాజులకు దండామయ్య, చుట్టేడు సముద్రాలు నటనాడమా దామారాకు మీద నా కొలువయ్య, దామారాకు మీద దయా మందుకొని చేసేది ఒక రీతి కొలువయ్య, పుట్టేదిరా ఒట్టేయాల కింద వాసాలయ్య, నిన్నొక దూడొచ్చ మొన్నొక దూడొచ్చ పొయ్యి పండగ రోజు పడదూడవచ్చ, పడదూడ వట్టాలు పుందుగానే దాన్ని చిందులు గిందులు తొక్కుదును, కత్తి చేసిన కంసాల బిడ్డకు నిత్యము చెయ్యి ముఖ్యనయ్య, దండామయ్య స్వామి దండామయ్య, చూసేటి రాజులకు దండం.